ప్రణయ్, భాగ్య, బెన్నీ ఎంతో గొప్ప దరిద్ర ఫ్రెండ్షిప్ వీళ్ళది. మొదట్లో తెలియక తప్పులు చేశారు, ఇప్పుడు తప్పులు చేయడానికి ఇంకో తప్పు చేస్తున్నారు. మన దేశంలో సిస్టమ్ సరిగా లేక వీరి ఇష్టం ఉన్నట్లు జీవిస్తున్నారు. వీళ్ళకు లేని అలవాట్లు లేవు. దొంగతనాలు, గంజాయి, సిగరెట్లు, మందు, డ్రగ్స్ బాగా ఎడిక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది యూత్ వీరి బారిన ప్లస్ డ్రగ్స్ బారిన పడుతున్నారు. దేవుని యందు భయభక్తులు లేని జీవితాలు ఏమైపోతాయో చూద్దాం. Cheers. ఎవరు రాళ్ళు వచ్చేది? అన్నా నమస్తే అన్న. నమస్తే రా. ఏం రా ఇటు వచ్చినావు? చిన్న పని పడ్డదా అన్న, ఇక్కడ కూర్చో. నాకు కూడా కలుపు. చెప్పురా. అన్న రేపు మాకు కాలేజ్ డే ఉందన్న. మా పోరగాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ సప్లై చేయగలరా? మా వాళ్ళు చాలా అవి డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారన్న. మాల్ నేను సప్లై చేస్తా, కానీ అంత డబ్బులు మీరు పెట్టగలుగుతారా? పెట్టగలుగుతామన్న. నాకేం అభ్యంతరం లేదు, కానీ అనుకున్న టైంకి అనుకున్నట్టు నా చేతిలో పైసలు ఉండాలి. ఇచ్చేస్తామన్న. ఈ మ్యాటర్ బయట ఎవడికి తెలియకూడదు కూడా. ఓకే అన్న, ఎవరికి చెప్పండి. నీకెందుకురా డ్రగ్స్? కాలేజ్లో ఎంజాయ్ చేద్దామని అన్న. ఇది ఫస్ట్ టైం అన్న, ఇంతవరకు మా వాళ్ళు కాలేజ్లో ఎవరు తాగలేదన్న. కొంచెం ఏమన్నా ఫస్ట్ టైం ట్రై చేద్దామని చూస్తున్నాం. ధైర్యం కోసం. ధైర్యం కోసం. సర్లే. నీకేం ధైర్యం రా అన్న? రేపు కాలేజీలో స్పీచ్లు, డ్యాన్సులు ఉన్నాయన్న. అట్నే మా పోరికాడ లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామన్నా ధైర్యం రావట్లేదన్న. అందుకే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఈ తాగితే లావ్ అవుతారా అన్న? ఆటోమేటిక్గా కాలేదా? ఎంత బగ్గుండేటోడు. అన్న ఇది కొడితే ధైర్యం వస్తుందా అన్న? గ్లామర్ లాంటిది ఏమైనా వస్తుందా అన్న? ఇది కొడితే ధైర్యం వస్తుంది. నువ్వు ఎవరినైనా కొట్టచ్చు. అంత నిష, అంత పవర్ ఉంటుంది దీంట్లో. సరే కానీ ఇక మీరు వెళ్ళొచ్చు. చింటూ వీళ్ళని పంపించారా? అరే వెళ్ళండిరా, రేపు కలుద్దాం. ఉంటామన్నా. ఎంతకాలం అని గంజాయే కొడతాం రా. గోవా పోతే హెరాయిన్, కోకాయిన్, బా అమ్మాయిలు కూడా పిచ్చెక్కేచ్చు మామ. పోవాల్సిందే మామ. ఈ కిక్కేమెక్కుతుంది రా బాడీకి. అలవాటు అయిపోయిందిరా. నేను ఇసే సరిపోలేదు అంటున్నావు కారా, మరి డబ్బులు కూడా సరిపోవు ఎట్లరా? ఏరా మన దాంట్లో చింటివాడు ఉన్నాడు గారా, వాళ్ళ అయ్య దగ్గర వాడే పట్టుకొస్తాడు. మా అయ్యనా? మా అయ్య రూపాయి కూడా ఇవ్వడాను. ఎందుకురా? ఏమో అన్న తెలియదు, కానీ మా తమ్ముడిని కిడ్నాప్ చేస్తా అంటే ఇస్తాడన్న. ఎంత అంటే అంత ఇస్తాడు. మీ తమ్ముడు మా తమ్ముడిని. నీ తమ్ముడా? మా తమ్ముడు. వాడు నీ సొంత తమ్ముడు కారా? వాడా? వాడు నా సొంత తమ్ముడు కానే కాదన్న. మా నాన్న చిన్నతనంలోనే మా అమ్మను చంపేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. నీకెవరు చెప్పిండ్రా? మా అమ్మమ్మ చెప్పిందన్న. అందుకే నాకన్నా మా తమ్ముడి పైనే ప్రేమ ఎక్కువ అన్న మా నాన్నకి. ఎంత అంటే అంత ఇస్తాడన్న. మీరు కిడ్నాప్ చేసి ఎంత అడిగితే అంత ఇస్తాడు. అలా చేస్తే మనం దొరికిపోతాం గారా? లేదన్న, మా అయ్యకి చాలామంది శత్రువులు ఉన్నారన్న. వాళ్ళ అకౌంట్లో పడిపోయింది. ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం? ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనేది రేపు మాట్లాడదాం. అన్నా అన్న 2 రోజుల్లో నీ పైసలు తెచ్చిస్తా అన్న. అదే పని మీద ఉన్నావన్నా అన్న. కాకపోతే ఇప్పుడు ఈ రోజు డ్రగ్స్ కావాలన్నా. ఆ టోటల్ పైసలు రేపు సెట్ చేస్తా అన్న. సెట్ చేసేసి 2 రోజుల్లో నీకు పంపించేస్తాం. ఓకే అన్న. ఇంతసేపు పెట్టిపోయినావురా, నీ గురించే వెయిట్ చేస్తా. వస్తున్నానా? వాడు దమ్కి పైసలు కట్టమని కూడా అందరూ చంపేస్తా అంటాడు. మా డాడీ నిన్ననే 2 బస్తాల పైసలు తెచ్చాడన్న. ఇది ఎలక్షన్ టైం, ఇదే మంచి టైం. ఇంకా ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేస్తాడు. అంత ఓకే, కానీ మీ తమ్ముని కిడ్నాప్ చేసి తెచ్చేదెలారా? ఒకసారి మన పాడుపడ్డ బంగ్లాలో చూడన్నా. నేను రాత్రే వాడికి కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చి తీసుకొచ్చి మన డెన్లో పడేసిన. అవునా? మన బంగ్లాలోనా? అవునా?
ఆ రండి అన్న చూపెడతా. పైన కట్టేసి పెట్టావురా? అవునన్నా. సరే కానీ బెన్నిగాడు ఇంకా రాలేదు, వాడేడి? ఏం చెప్పాలి వాడి గురించి నీకు? ఏమైంది? మళ్ళీ కేసు. కేసా? 4 సంవత్సరాల అమ్మాయి మీద రేప్ అటెంప్ట్. ఇలాంటి టైంలో ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా మనకి? మరి రిస్క్ చేయకపోతే పైసలు ఎవరు కడతారు అనుకున్నావు? వాడు ప్రాణాలు తీస్తానంటున్నాం మనకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం చేయాల్సిందే. డ్రగ్సోడికి కిడ్నీలు నీ అమ్మి కడతావా? అరే మీ డాడీ నెంబర్ ఇరా, మీ డాడీ పోయింది డబ్బులు డిమాండ్ చేద్దాం. ఏయ్, కూర్చుండ్రా. రేయ్ వీడుంటే మన ప్రాణానికి ఏముకు. నేనేం చేద్దాం మరి? వేసేద్దామా? వేసేద్దామన్నా. ఏయ్! నువ్వు ఇంటికి వెళ్ళిపో. మీ డాడీ ఎవ్రీ మూమెంట్ నాకు ఇంటిమేట్ చేస్తూ ఉండు. ఇంత కూడా డౌట్ రాకూడదు. హలో సూర్య, జాగ్రత్తగా విను. నీ కొడుకును కిడ్నాప్ చేశాను. అనవసరంగా పోలీసు వాళ్ళని హీరోలు చేసి మమ్మల్ని విలన్ చేయి. నీ కొడుకు నీకు ప్రాణంతో కావాలంటే 5 లక్షలు రెడీ చేసుకో. ఎలా తేవాలి, ఎక్కడ తేవాలనే చెత్త జాగ్రత్తగా విను. రేపు పొద్దున్న 8:30కి పుష్పులు ఉంటుంది. దానికి విజయవాడకు ఒక టికెట్ తీసుకో. నువ్వు మాకు టచ్లో ఉంటావు. మేము కాల్ చేసి ఆ 5 లక్షల బ్యాగ్ ఎక్కడ పడేయమంటే నువ్వు అక్కడ పడేయాలి. ట్రైన్లో ఉన్నావా? ఇంకో 5 నిమిషాలలో నీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది, దానిపై నుంచి డబ్బులు బ్యాగ్ పడి. ఏం పాపం చేసిన మేము చెప్పండి రా. వీడు అసలైన హంతకుడు. చెడగొట్టినారా నువ్వు? మా అమ్మని చిన్నప్పుడే చంపేసినావు, అందుకే నేను ఇట్లా చేసినాను.